హాయ్ ఆల్, ఎనదర్ గ్లాస్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోతో వచ్చేసానండి. మనకు కామెంట్స్లో ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు ఇంకా ఏమైనా డిజైన్స్ ఉంటే చూపించమని. వాళ్ళ కోసమే అన్నమాట ఈ వీడియో. ఫస్ట్ ఏంటంటే ఇలా బ్యాంగిల్స్ని అంటించుకోవాలి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను కదా, వీటిని అంటించుకొని డ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఏంటంటే కుందన్స్తోనే మేక్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్స్, 3mm రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాం అన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టు మిడిల్లో రౌండ్ షేప్ కుందను, బోత్ సైడ్స్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటించుకున్నామండి. సేమ్ ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకోవాలి. మనకి కామెంట్స్లోనే వేరే సిస్టర్ అడిగారనమాట, B7000 గ్లూ ఉండట్లేదు వెంటనే వచ్చేస్తుంది అని. వెంటనే అయితే రాదండి, పర్వాలేదు. ఒక 2-3 టైమ్స్ యూస్ చేయడానికి బాగానే ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. కాకపోతే ఈ B7000 గ్లూ ఏంటంటే మల్టీపర్పస్ అన్నమాట. అన్నిటి మీదకి అన్నీ అంటించుకోవడానికి యూస్ అవుతుంది. నేను కూడా ట్రై చేస్తాను ఇంకేమైనా గ్లూస్ దీనికన్నా స్ట్రాంగ్గా ఏమైనా ఉన్నాయా అని చెప్పి. డెఫినెట్గా అది ఫ్యూచర్ వీడియోస్లో నేను పెడతానండి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు కంప్లీట్గా బ్యాంగిల్ మొత్తం అంటించేసుకోవాలి. ఇలా సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ అన్నమాట. ఇవేంటంటే సైడ్ బ్యాంగిల్స్ అన్నమాట. వీటిని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. నేను ఆల్రెడీ చెప్పా కదండి, B7000 గ్లూ ఎంత ఎక్కువసేపు డ్రై అవ్వనిస్తే అంత బాగుంటాయి అన్నమాట. ఈ సైడ్ బ్యాంగిల్స్ ఏంటంటే ఇవి మనం ఒకసారి మేక్ చేసుకుంటే అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో పెట్టైనా వేసుకోవచ్చు, లేదా వేరే కలర్ బ్యాంగిల్స్ని మిడిల్లో పెట్టుకొని 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనం వేసుకోవచ్చు అండి. ఇప్పుడు బ్యాంగిల్స్ అంటించుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. చూసారా అండి వీటి లుక్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ మేక్ చేసేసుకున్నాం కదా, దానికి మిడిల్లో లేదా ఆ సైడ్ బ్యాంగిల్స్కి బోత్ సైడ్ సింగిల్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. దీనికి ఏంటంటే సింగిల్ బ్యాంగిల్స్ తీసుకొని గ్లూ అప్లై చేసుకొని, ఇక్కడ ఏంటంటే 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఇవి ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని అంటించుకున్నానండి, 3 కుందన్స్. సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం అంటించుకొని మిగతా బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇలానే అంటించుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే 4 సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని వేసుకుంటారో అనుకుంటే దాన్ని బట్టి అన్ని బ్యాంగిల్స్ తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను కదా స్టోన్స్, ఎందుకంటే ఇది కింద డార్క్ కలర్ బ్యాంగిల్ యూస్ చేసాం కదా, అందుకని ఇక్కడ వైట్ స్టోన్స్ యూస్ చేసామన్నమాట. ఈ వైట్ స్టోన్స్ యూస్ చేయడం వల్ల లుక్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ 4 బ్యాంగిల్స్ అంటించేసుకున్నాం, డ్రై కూడా అయిపోయాయి అన్నమాట. ఇలా పెయిరప్ చేసామన్నమాట సైడ్ బ్యాంగిల్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.